హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నాను మీ అందరికీ ఆటోమేటిక్గా తెలిసే ఉంటుంది కదా. అదేనండి, ఏపీ కౌన్సిలింగ్ ఎగ్జామ్ గురించి దాని డీటెయిల్స్ ని క్లారిఫై చేయడానికి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఏపీ కౌన్సిలింగ్ ఎగ్జామ్ అనేది రాసేసానండి. నేను 23rd రాసానండి. నాకు 11 PM ఎగ్జామ్ అండి. సో నాకు వచ్చిన క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ వచ్చాయండి, ఎంబెడెడ్ నుంచి కూడా వచ్చేసాయండి, డిజిటల్ ప్రాసెసింగ్, మైక్రో ప్రాసెసరు, డి ఫ్లిప్ ఫ్లాప్, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ గేట్స్ నుంచి కూడా వచ్చేసాయండి. మ్యాక్సిమం నాకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయంటే ఎంబెడెడ్ నుంచి, టెక్నికల్ క్వశ్చన్స్లో ఎంబెడెడ్ నుంచి ఎక్కువ వచ్చేసాయండి. అందులో కోడింగ్ వచ్చాయి, ఇంకో కొన్ని వచ్చేసి 1 లైన్లో వీటికి ఆన్సర్ ఇవ్వండి అని అలా కూడా వచ్చాయి. అన్నీ పాస్ అవ్వలేదండి, కొన్ని మాత్రమే పాస్ అయ్యాను. నాకు టోటల్గా 80% వచ్చిందండి, 100/80 వచ్చిందండి. ఇంకా యాప్టిట్యూడ్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయండి, కానీ నాకు యాప్టిట్యూడ్లో చాలా రాంగ్ వచ్చేసాయండి. నాకు అసలు ఏ ఐడియా లేదు, ఎలా రాయాలా ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలా అనేసి చూసాను యూట్యూబ్ ఛానల్స్. కానీ నాకు అంత ఇంట్రెస్ట్గా నేను ఏ ఛానల్లో వెళ్ళి వీడియోస్ అనేది చూడలేదన్నమాట. జస్ట్ మనం ముందుగా ఒకటి చెప్తున్నాను, వెళ్ళే ముందు ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి, కానీ అక్కడ ఆధార్ కార్డ్ అందుకు ఏమడగదు. మీరు వెళ్ళే ముందు గూగుల్లోకి వెళ్ళి మనకు మెయిల్లో వచ్చిన కౌశలం వెబ్సైట్ ఓపెన్ చేసి రిజిస్టర్ అవ్వండి, అంతే. ఆ రిజిస్టర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నాకైతే కోడింగ్ 5 క్వశ్చన్స్ వచ్చాయండి. అసలు ఎలా రాయాలనో కూడా తెలియదు. అవి కూడా ఎంబెడెడ్ రిలేటెడ్గా వచ్చాయండి, అన్నీ ఎంబెడెడ్ రిలేటెడ్గా వచ్చాయి. నాకు 80% వచ్చేసిందండి. ఎంసీక్యూస్ యాప్టిట్యూడ్ అండి. చూడండి, నాకు కొన్ని కరెక్ట్ పెట్టాను, కొన్ని రాంగ్ పెట్టేశాను. అండ్ నెక్స్ట్, మీరు కనుక ఎగ్జామ్ ఎందుకు అందరికీ కొంతమందికి మెయిల్స్ వస్తున్నాయి, ఇంకొంతమందికి రానే క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. నేను అక్కడ వెళ్ళి సచివాలయంలో అడిగానండి. ఫస్ట్ బీటెక్ వాళ్ళందరికీ అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీ వాళ్ళకు వస్తాయంట. సో అదొక్కటి గుర్తుంచుకోండి. ముందు బీటెక్ వాళ్ళకి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఈ సచివాలయానికి కూడా మన నేమ్స్ అనేది వీక్కి ఈ పర్సన్స్ అనేది పంపిస్తుందంట అండి. సో అలా వాళ్ళు మనకి సచివాలయంలో డైలీ ఒకరికి మాత్రమే, మార్నింగ్ ఒక సెక్షన్, ఈవినింగ్ ఒక 3కి ఈవినింగ్ ఒక సెక్షన్ ఒకరికి మాత్రమే ఉంటుంది. సో కొంచెం కాన్సన్ట్రేషన్గా చేస్తే 100 తెచ్చుకోగలరు. నెక్స్ట్ నాకు కమ్యూనికేషన్లో వచ్చేసి 3 క్వశ్చన్స్ వచ్చేసాయండి. అవి ఏంటంటే, నాకు కమ్యూనికేషన్ టెస్ట్లో ఈ క్వశ్చన్స్ అనేవి వచ్చేసాయండి. వాట్ విల్ డూ ఇఫ్ యువర్ ఫ్రెండ్ హ్యాస్ ఏ హెల్త్ ఇష్యూ? మీ ఫ్రెండ్కి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఒక 5 minutes మాట్లాడమని వచ్చేసింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ న్యూ స్కిల్ హ్యావ్ యూ లెర్న్డ్ రీసెంట్లీ? మనం రీసెంట్గా ఏ స్కిల్ నేర్చుకున్నాం దాని గురించి ఒక 5 minutes మాట్లాడమని అదొకటి వచ్చేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, వాట్ విల్ యూ డూ ఇఫ్ యూ ఫేస్ ఏ ప్రాబ్లమ్ విత్ యువర్ కొలీగ్ రిగార్డింగ్ ఏ ప్రాజెక్ట్లో నీకు నీ కొలీగ్కి ఏదైనా డిఫరెన్స్ కానీ ఏదైనా వస్తే కనుక నువ్వేం చేస్తావు అనేది ఒక 5 minutes మాట్లాడమని చెప్పారు. టైం కూడా చాలా తక్కువ ఉంటుందండి, 15 seconds అలా ఎంతనో ఉంటుందండి, 15 minutes. సో 15 minutes, నాట్ 50 seconds. సో తొందరగా చెప్పేసాను 3 questions. ఇంకా అంతేనండి వీడియో. ఇంకా లాగౌట్ చేసేసి ఇంకా వెళ్ళిపోవచ్చండి. చూడడానికి ఈజీగానే ఉంటుంది, కానీ కోడింగ్ వస్తే చాలా ప్రాబ్లం అవుతుందండి. నాకైతే మొత్తం ఎంబెడెడ్ కోడింగ్ వచ్చింది, నాకు అసలు నాలెడ్జే లేదండి. ఇలాంటి వెరీ న్యూస్కి మన ఛానల్ని ఫాలో అవుతే ఇలాంటి మంచి విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. నేను ఏదైనా మీకు కొత్త అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.